హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 68 ఆఫ్ మన జావా డిఎస్ఎస్ సిరీస్. సో పార్ట్ 68లో మనం స్టాక్ అండ్ క్యూ సిరీస్లో డీక్యూ నేర్చుకోబోతున్నాం. సరేనా? అసలు డీక్యూ అంటే ఏంటి? జావాలో స్టాక్, క్యూ, అలానే డీక్యూ కూడా ఉంది. సో అసలు డీక్యూ అంటే ఏందో నేర్చుకుందాం. డీక్యూలో ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం అండ్ ఒక మంచి ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేద్దాం డీక్యూ మీద. సరేనా? సో డీక్యూ అంటే డబుల్ ఎండెడ్ క్యూ అనమాట. సో డీక్యూ అంటే డబుల్ ఎండెడ్ క్యూ. బేసికల్గా క్యూలో మనం ఏం చేస్తాం? సో ఒక క్యూలో అయితే ఇట్లా క్యూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేసి ఇక్కడ నుంచి తీసేస్తాం. ఇది మనకి క్యూ అని తెలుసు. అదే డీ క్యూలో ఏం చేస్తాము అంటే సేమ్ ఇక్కడ నుంచి యాడ్ చేసి ఇక్కడ నుంచి తీస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి తీయొచ్చు. సో క్యూ సింగిల్ ఎండెడ్, ఇది డబల్ ఎండెడ్ అనమాట. డబల్ ఎండెడ్ అంటే రెండు ఎండ్ల నుంచి పెట్టొచ్చు, తీయొచ్చు, ఇక్కడ నుంచి తీయొచ్చు, పెట్టొచ్చు. సో బేసికల్గా దీన్ని డీక్యూ అంటాం అనమాట. సో నువ్వు అనొచ్చు, నార్మల్ లిస్ట్ ఉందనుకో, నార్మల్ లిస్ట్లో నీకు కావాల్సిన దగ్గర నుంచి తీసేయచ్చు, పెట్టొచ్చు, తీసేయచ్చు, పెట్టొచ్చు, ఈడబడితే ఆడ తీసేసి పెట్టొచ్చు కదా. కాకపోతే డీక్యూ స్పెసిఫిక్గా ఎండ్స్ నుంచి తీయడానికి, ఎండ్స్ నుంచి పెట్టడానికి ఆప్టిమైజ్ చేసినాం అనమాట. అంటే ఎండ్లో నుంచి పీకడానికి ఆర్ ఇన్సర్ట్ చేయడానికి రెండు సైడ్లో నుంచి ఓ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీలో నువ్వు ఎలిమెంట్స్ని పీకొచ్చు, పెట్టొచ్చు ఎండ్స్లో. సో దానికోసం డీక్యూ ఆప్టిమైజ్ చేసి రాసిరు. సో దట్ ఎండ్స్ నుంచి పీకడం ఆర్ పెట్టడం ఆర్ ఎండ్స్లో ఏముందో చూడడం, ఇవన్నీ ఓ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీలో అయిపోతాయి అనమాట డీక్యూలో. సో బేసికల్గా డీక్యూ అంటే జస్ట్ డబల్ ఎండెడ్ క్యూ, అంతే, ఇంకేం లేదు డీక్యూ గురించి. సో డీక్యూని ఎట్లా రాస్తారో చూద్దాం. సో డీక్యూని రాయాలంటే సేమ్ క్యూ రాసినట్టే క్యూ ఇంటీజర్ డీక్యూ ఈక్వల్ టు న్యూ లింక్ లిస్ట్ అంటాం. ఇక్కడ క్యూ బదులు డీక్యూ అనాలి అంతే. సో డీక్యూ ఇంటీజర్ డీక్యూ ఈక్వల్ టు న్యూ లింక్ లిస్ట్ అంటే డీక్యూ అయిపోతుంది. సో మనం మన ఆన్లైన్ కంపైలర్లో రాసేద్దాం. ఇంపోర్ట్ java.util.star dq ఇంటీజర్ అంటే ఇంటీజర్స్ని లోపల స్టోర్ చేసుకుంటాం కదా. సో డీక్యూ ఈక్వల్ టు న్యూ లింక్డ్ లిస్ట్. ఓకే, న్యూ లింక్ లిస్ట్. ఇట్లా డీక్యూని మనం ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. దాని తర్వాత డీక్యూలో చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. యాడ్ ఫస్ట్, యాడ్ లాస్ట్, పీక్ ఫస్ట్, పీక్ లాస్ట్, పోల్ ఫస్ట్, పోల్ లాస్ట్. సో యాడ్ ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్లో యాడ్ చేస్తుంది. యాడ్ లాస్ట్ లాస్ట్ నుంచి యాడ్ చేస్తుంది. పీక్ ఫస్ట్ ఫస్ట్ నుంచి పీక్ చేస్తుంది. పీక్ లాస్ట్ లాస్ట్ నుంచి పీక్ చేస్తుంది. సో పోల్ ఫస్ట్ ఫస్ట్ నుంచి పీకేస్తుంది. పోల్ లాస్ట్ లాస్ట్ నుంచి పీకేస్తుంది. సైజు దాని సైజ్ చెప్తుంది. సో ఇవి ట్రై చేద్దాం ఒకసారి. సో డీక్యూ డాట్ యాడ్ ఫస్ట్ 4ని యాడ్ చేద్దాం. దాని తర్వాత ప్రింట్ చేసి చూద్దాం. system.out.println dq. ఇప్పుడు రన్ చేద్దాం. సో అవుట్పుట్లో మనకి 4 కనిపిస్తుంది. సో 4 కనిపించింది. డీక్యూ డాట్ ఇంకోసారి యాడ్ ఫస్ట్ 13. సో 13ని మళ్ళీ యాడ్ ఫస్ట్ చేసినాం. సో యాడ్ ఫస్ట్ చేస్తే ఫస్ట్లో మళ్ళీ ఇప్పుడు 13 యాడ్ అయిపోతుంది అనమాట. సో 13 యాడ్ అయిపోయింది, 13 4 అయింది. ఇప్పుడు డీక్యూ డాట్ యాడ్ లాస్ట్ చేద్దాం. సరేనా? యాడ్ లాస్ట్ 45. సో ఇప్పుడు ఇది 45 వెళ్ళి లాస్ట్లో యాడ్ అయిపోతుంది అనమాట. సో 45 లాస్ట్లో యాడ్ అయింది. అండ్ system.out.println dq డాట్ పీక్ ఫస్ట్. సో ఫస్ట్లో ఏముందో మనకి అది రిటర్న్ చేస్తుంది అనమాట. ఫస్ట్లో ఏముందో దాన్ని మనం రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్లో మనకి 4 ఉంది కదా. సో పీక్ ఫస్ట్ అంటే ఫస్ట్లో మనకి 13 ఉంది కదా. 13ని వచ్చేస్తుంది అనమాట పీక్ ఫస్ట్. సో అట్లనే పీక్ లాస్ట్ అన్నాం అనుకో, లాస్ట్ 45 ఉంది. సో 45 వచ్చేస్తుంది. పీక్ లాస్ట్ 45 వచ్చేసింది. దాని తర్వాత డీక్యూ డాట్ పోల్ ఫస్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్లో ఏముండే? 13 ఉండే. సో 13ని మనం పీకేస్తున్నాం. సో 13 పీకేస్తుంది. సో 13 పీకేస్తే 4 5 ఉన్నాయి. దాని తర్వాత పోల్ లాస్ట్ అన్నాం అనుకో, పోల్ లాస్ట్ అంటే లాస్ట్లో ఉన్నది పీకేస్తుంది. 45 లాస్ట్లో ఉంది కదా, 45 వెళ్ళిపోతుంది అనమాట. సో 45 వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. సో ఇవి కొన్ని అట్రిబ్యూట్స్. నార్మల్గా డాట్ సైజ్ అంటే దాని సైజ్ వస్తుంది, ఈజ్ ఎంటీ, ఇవన్నీ సేమ్. సో ఇవి అట్రిబ్యూట్స్ అనమాట. ఒకసారి అందరూ ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేసి అట్రిబ్యూట్స్ ప్రాక్టీస్ చేయండి. యాడ్ ఫస్ట్, యాడ్ లాస్ట్. సో ఒకసారి జస్ట్ నార్మల్ రాయండి, సో గుర్తుంటాయి అంతే. సో చలో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం, చిన్నపాటి ప్రాబ్లం చూద్దాం. ఓకే, దానికంటే ముందు ఆపరేషన్స్ టైం కాంప్లెక్సిటీస్ చూద్దాం. యాడ్ ఫస్ట్ అంటే టైం కాంప్లెక్సిటీ O of 1, యాడ్ లాస్ట్ O of 1, పీక్ ఫస్ట్ O of 1, పీక్ లాస్ట్ O of 1, పోల్ ఫస్ట్ O of 1, పోల్ లాస్ట్ O of 1, సైజ్ O of 1. చూసినా ఇవన్నీ O of 1 టైం కాంప్లెక్సిటీలో జరుగుతున్నాయి. సో ఎప్పుడైనా నీకు 2 ends నుంచి పీకడం ఆర్ పెట్టడం ఉంటే డీక్యూ వాడేసాయి. సో డీక్యూ వల్ల టైం కాంప్లెక్సిటీస్ పీకడం ఆర్ పెట్టడం O of 1 అయిపోతాయి అనమాట. సో టైం కాంప్లెక్సిటీ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఏం చేసినా. సో ఇట్ విల్ హెల్ప్ యూ లాట్.
సో ప్రాబ్లమ్ టు సాల్వ్. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మనం ఆల్రెడీ దీని ముందర వీడియోస్లో స్టాక్లో ఆర్ క్యూస్లో ఆబ్జెక్ట్స్ ఎట్లా స్టోర్ చేస్తారో నేర్చుకున్నాం కదా, ఆబ్జెక్ట్స్ ఎట్లా స్టోర్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే డీక్యూలో ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయాలి. ఓకేనా, డీక్యూలో ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయాలి. ఇప్పుడు బేసికల్గా నేను మీకు క్వశ్చన్లో ఈ 3 అరేస్ ఇస్తాను. నేమ్, ఏజ్, ఫ్లాగ్. నేమ్లో 4 స్ట్రింగ్స్, ఏజ్లో 4 ఇంటీజర్స్, ఫ్లాగ్లో 4 స్ట్రింగ్స్ అనమాట. ఫ్లాగ్ అంటే మన స్కూల్లో ఫ్లాప్స్ ఉంటాయి కదా, మీరు ఏమంటారు జనరల్గా, హౌస్ ఫ్లాప్స్, ఏమన్నా రెడ్ ఫ్లాప్, రెడ్ హౌస్, ఎలో, సో అవి. సో బేసికల్గా మీరు ఒక స్టూడెంట్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్లో 3 అట్రిబ్యూట్స్ ఉండాలి, నేమ్, ఏజ్, ఫ్లాగ్ అనమాట. దాని తర్వాత 4 స్టూడెంట్స్ని క్రియేట్ చేయండి. అదంతా ఫర్ లూప్ యూజ్ చేసి. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాము అంటే డీక్యూలోకి ఆ డేటా మొత్తాన్ని లోడ్ చేయండి. అంటే బేసికలీ డీక్యూ డాట్ అప్ అండ్ ఆర్ డీక్యూ డాట్ యాడ్ ఫస్ట్ ఆర్ యాడ్ లాస్ట్ ఏదోటి నలుగురిని యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఫ్రంట్ నుంచి ఒక స్టూడెంట్ని పాప్ చేయండి. నెక్స్ట్ ఎండింగ్ నుంచి లాస్ట్ నుంచి ఒక స్టూడెంట్ని పాప్ చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ నుంచి ఒక స్టూడెంట్ని పాప్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ నుంచి ఒక స్టూడెంట్ని పాప్ చేయండి. సో ఇట్లా ఒకసారి ఫ్రంట్ నుంచి, ఒకసారి ఎండ్ నుంచి, ఒకసారి ఫ్రంట్ నుంచి, ఒకసారి ఎండ్ నుంచి అట్లా పాప్ చేస్తూ ఉండాలి. అండ్ ఇది ఫర్ లూప్ యూజ్ చేసి చేయండి, డైరెక్ట్ డాట్ పాప్ చేయకండి. ఫర్ లూప్ యూజ్ చేసి ఎట్లనో అట్లా ఒకసారి ఫ్రంట్ నుంచి, ఒకసారి వెనకాల నుంచి, ఫ్రంట్ నుంచి వెనకాల నుంచి పాప్ చేయండి. సో ఇది క్వశ్చన్ మస్తుగా సాల్వ్ చేయొచ్చు దీన్ని. సో పాప్ చేసి ప్రింట్ చేయండి వాళ్ళ నేమ్, అంతే. సో దీన్ని ఎట్లా చేస్తారో మీ ఇష్టం. సో వీడియో ఇక్కడ ఆపేసి 10 minutes ఇది చేయడానికి ట్రై చేయండి, సరేనా. అండ్ అవుట్పుట్ ఇట్లా రావాలి. నేమ్, ఏజ్, ఫ్లాగ్ 3 ప్రింట్ చేయండి. విఘ్నేష్ 0 రెడ్ అని రావాలి. నెక్స్ట్ సో విఘ్నేష్ 0 రెడ్ ఫ్రంట్ నుంచి పాప్ చేసినాం. నెక్స్ట్ బ్యాక్ నుంచి పాప్ చేస్తే పవన్ 10 గ్రీన్. సో పవన్ 10 గ్రీన్ వచ్చింది. దాని తర్వాత దినేష్ 100 ఎల్లో, అర్జున్ 45 బ్లూ. సో కూడా మస్తు విషయాలు రాసుకోవచ్చు కదా. సో ఎట్లైనా రాసి డీక్యూ యూజ్ చేసి సాల్వ్ చేయండి, సరేనా. వెల్కమ్ బ్యాక్ మచస్. మీరు ట్రై చేశారు అనుకుంటున్నా. ఇన్ కేసు ఎవరైనా ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో మనం వెళ్ళి రాసేద్దాం. సో ఫస్ట్ అయితే ఆ స్ట్రింగ్ని క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ నేమ్, సో విఘ్నేష్, దినేష్, అర్జున్, పవన్. ఓకే, ఇప్పుడు ఏజ్ కావాలి. ఇంట్ ఏజ్ ఏదో ఒకటి 20, 21, 22, 23. నా ఏజ్ 20 ఏం కదా, రాంగ్. సో నెక్స్ట్ స్ట్రింగ్ ఫ్లాగ్. ఫ్లాగ్ మాత్రం మనది చాలా ఇయర్స్ ఎల్లోనే. సో ఎలో కామా ఏ కామా బి కామా ఎన్ కామా ఏదో ఒకటి సి. సో ఇప్పుడు వీటి మూడింటికి మనం స్టూడెంట్ అని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ స్టూడెంట్ అని ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. సో క్లాస్ స్టూడెంట్. క్లాస్ నేమ్ క్యాపిటల్ పెట్టడానికి ట్రై చేయండి ప్రతిసారి. దాని తర్వాత స్ట్రింగ్ నేమ్, ఇంట్ ఏజ్, స్ట్రింగ్ ఫ్లాగ్. ఇప్పుడు స్టూడెంట్ స్ట్రింగ్ నేమ్ కన్స్ట్రక్టర్ రాద్దాం. ఇంట్ ఏజ్ స్ట్రింగ్ ఫ్లాగ్. ఓకే, కన్స్ట్రక్టర్ తర్వాత దిస్ డాట్ నేమ్కి పారామీటర్స్లో వచ్చే నేమ్, దిస్ డాట్ ఏజ్కి పారామీటర్స్లో వచ్చే ఏజ్, దిస్ డాట్ ఫ్లాగ్కి పారామీటర్స్లో వచ్చే ఫ్లాగ్. సో అవన్నీ పెట్టేసేద్దాం. పెట్టేసేస్తే స్టూడెంట్ క్లాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఫర్ లూప్ తోటి ఫర్ ఇంట్ i = 0, i less than నేమ్ ఎంత లెంత్ ఉంటే అంతవరకు i++. సో అప్పటిదాకా మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఒక డీక్యూ రాసుకుందాం. సో డీక్యూలో స్టూడెంట్ ఉండబోతుంది కదా. సో డీక్యూ ఆఫ్ స్టూడెంట్, డీక్యూ = న్యూ లింక్ లిస్ట్. దాని తర్వాత ఇక్కడ డీక్యూ డాట్ యాడ్ ఫస్ట్ ఆర్ యాడ్ లాస్ట్ చేద్దాం. సో డీక్యూ డాట్ యాడ్ లాస్ట్, నేమ్ ఆఫ్ ఐ కమాన్, ఏజ్ ఆఫ్ ఐ కమా ఫ్లాగ్ ఆఫ్ ఐ అనమాట. సో దీనివల్ల అందరూ మన డీక్యూలో యాడ్ అయిపోతారు. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి ముందల నుంచి నెక్స్ట్ వెనకాల నుంచి పాప్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం, వైల్ నాట్ డీక్యూ డాట్ ఈజ్ ఎంప్టీ. సో ఎలిమెంట్స్ ఉన్నంత వరకు డీక్యూలో ఫస్ట్ ముందల నుంచి పాప్ చేయాలి. సో
డైరెక్ట్ ఇక్కడ మనం ఒక స్టూడెంట్ ఫ్రంట్లో ఉండే స్టూడెంట్ ఈక్వల్ టు dq డాట్ పోల్ ఫస్ట్. సో ఫస్ట్ నుంచి మనం బయటికి ఎలిమెంట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫ్రంట్ డాట్ నేమ్. సో దీని పక్కనే ఏజ్ అవి ప్రింట్ చేసేస్తే అవి కూడా ప్రింట్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత ఇన్ కేస్ ఇంకా ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, సో ఇఫ్ నాట్ dq డాట్ ఈజ్ ఎంటీ, ఇంకా ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు లాస్ట్లో నుంచి కూడా పాప్ చేద్దాం. సో స్టూడెంట్ లాస్ట్ ఈక్వల్ టు dq డాట్ పోల్ లాస్ట్లో నుంచి కూడా పీకేసినాం. ఇప్పుడు లాస్ట్లో ఏముందో కూడా ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లాస్ట్ డాట్ నేమ్. దీన్ని మస్తు విషయాలు నీకు నచ్చిన లాజిక్ రాసుకోవచ్చు. సో ఏదైనా ఏం కాదు. ఇప్పుడు రన్ చేద్దాం. ఎర్రర్స్ పని చేయట్లేదు. గివెన్ టైప్స్. సో ఓకే మన టైప్ మనం ఇక్కడ అసలు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలే, డైరెక్ట్ డీక్యూలోకి ఈ మూడింటిని యాడ్ చేసేస్తున్నాం అనమాట. సో బేసికల్గా ఇది ఏమంటుందంటే డీక్యూ లోపల ఈ టైప్ స్ట్రింగ్ కామా ఇంటీజర్ కామా స్ట్రింగ్ని యాడ్ చేయలేమంటుంది. సో మన డీక్యూలో మనం ఏం స్టోర్ చేసుకోగలుగుతాం? ఓన్లీ డీక్యూలో స్టూడెంట్ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. సో డీక్యూలో ఇప్పుడు నేను స్టూడెంట్ని యాడ్ చేయాలి, కానీ ఈ 3 వేరియబుల్స్ని యాడ్ చేయొద్దు కదా. సో ఫస్ట్ అసలు నేను ఆబ్జెక్టే క్రియేట్ చేయాలి ఇక్కడ. సో న్యూ స్టూడెంట్ ఆఫ్ అని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాం. ఇప్పుడు స్టూడెంట్లో డీక్యూ లోపలికి ఆబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి అనమాట, స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్స్. సో ఇట్లా మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో యాడ్ అయినాయి, మొత్తం కోడ్ పనిచేసింది. సో విఘ్నేష్, పవన్, దినేష్, అర్జున్, అదే కదా మనకు కావాల్సింది కూడా. ఇది మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ విఘ్నేష్, పవన్, దినేష్, అర్జున్. సో విఘ్నేష్, పవన్, దినేష్, అర్జున్ ప్రింట్ అయిపోయినాయి. సో ఇది మన కోడ్ అనమాట. ఒకసారి మొత్తం కోడ్ చూద్దాం. సో ఇది మన కోడ్ అనమాట. సో ఇట్లా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇట్లా ఆబ్జెక్ట్స్ని మనం యాడ్ చేస్తుంది డీక్యూ లోపల. సో డీక్యూ గురించి ఇంతే మచ్చా. సో ఎప్పుడైనా నీకు డీక్యూ గురించి తెలుసుకోవడం అవసరం. సో ఇట్లా ఒక డేటా స్ట్రక్చర్ ఉంది అని తెలియాలి. సో నీకు ఇప్పటికి డేటా స్ట్రక్చర్ అంటే ఏందో క్లారిటీ వచ్చింది కదా. సో డేటా స్ట్రక్చర్ అంటే డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి కొన్ని స్ట్రక్చర్స్ వాడతాం. సో డీక్యూ ఒక డేటా స్ట్రక్చర్, లింక్ లిస్ట్ ఆర్ ఇంకా అది నేర్చుకోలే వదిలేసేయండి. డీక్యూ ఒక డేటా స్ట్రక్చర్, అరే ఒక డేటా స్ట్రక్చర్, క్యూ ఒక డేటా స్ట్రక్చర్, స్టాక్ ఒక డేటా స్ట్రక్చర్. సో బేసికల్గా డీక్యూ యొక్క యూజ్ ఏంది అంటే డీక్యూ యూజ్ చేసి మనం మస్తు ఆప్టిమల్గా ముందల నుంచి పెట్టొచ్చు, వెనకాల నుంచి తీయొచ్చు, ఆర్ వెనకాల నుంచి పెట్టొచ్చు, ముందల నుంచి పెట్టొచ్చు. సో ఈ ఆపరేషన్స్ కోసం ఈ డేటా స్ట్రక్చర్ని బాగా ఆప్టిమైజ్ చేసి ఉంచినాం అనమాట. సో నీకు తెలియాలి, ఎప్పుడైనా నీకు ఏదైనా సినారియో వచ్చింది, ఏదైనా సినారియోలో నువ్వు 2 sides నుంచి పెడుతున్నావు, 2 sides నుంచి తీస్తున్నావు అంటే ఆ సినారియోలో నువ్వు యూజ్ చేయాల్సిన డేటా స్ట్రక్చర్ డీక్యూ. ఆర్ ఏదైనా సినారియోలో ఓన్లీ టాప్ నుంచి పెడుతున్నావు అండ్ టాప్ నుంచి తీసేస్తున్నావు అంటే ఆ సినారియోలో యూజ్ చేయాల్సిన డేటా స్ట్రక్చర్ స్టాక్ అనమాట. సో ఇవి డేటా స్ట్రక్చర్స్. అండ్ ఆల్గరిథమ్స్ అంటే బైనరీ సర్చ్ మనం నేర్చుకున్నాం కదా, అదొక ఆల్గరిథం. స్లైడింగ్ విండో నేర్చుకున్నాం కదా, అదొక ఆల్గరిథం. సో ఇవన్నీ ఆల్గరిథమ్స్ అనమాట. సో ఇవి డేటా స్ట్రక్చర్స్. సో ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ని మనం డిఎస్ఏ అంటాం. ఇంతే, డిఎస్ఏ అంటే ఏం లేదు, చిల్. సో అట్లా ఇంకా చాలా డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, చాలా ఆల్గరిథమ్స్ ఉన్నాయి, అన్ని మెల్లమెల్లగా నేర్చుకుందాం. అండ్ చలో ఈ వీడియోకి ఇంత మచ్చా. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.